అమెరికా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్నాడు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతూ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కఠిన నిర్ణయాలతో అమెరికా నుంచి సాగనంపే ప్రక్రియను వేగవంతం చేశారు. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల్ని మిలిటరీ విమానం C-17లో వెనక్కి పంపించేస్తున్నారు. మొదటి బ్యాచ్గా 104 మందికి పైగా భారతీయులతో మంగళవారం టెక్సాస్లో బయలుదేరిన విమానం పంజాబ్లోని అమృత్సర్కి చేరుకుంది. ఇందులో అత్యధికంగా హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్కు చెందిన 33 మంది ఉన్నారు. వీరితో పాటు పంజాబ్కు చెందిన 30 మంది ప్యాసింజర్లు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్కు చెందిన 3 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 25 మంది మహిళలు, 12 మంది పిల్లలతో పాటు 4 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తం ప్రయాణికుల్లో 48 మంది 25 ఏళ్లలోపు, అది కూడా విద్యార్థులే ఉండడం గమనార్హం. అంటే ట్రంప్ ప్రభుత్వంలో డిపోర్టేషన్ అవుతున్న వారిలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. అమృత్సర్లో ల్యాండ్ అయిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. వారికి ప్రత్యేకంగా వసతులు సమకూర్చింది. సీఎం భగవత్ మాన్ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డీజీపీ ఏర్పాటు చేశారు. పంజాబ్తో పాటు మిగతా రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. వేరే రాష్ట్రాల వారిని ప్రైవేటు ఫ్లైట్లలో వారి వారి స్వస్థలాలకు పంపారు. డిపోర్ట్ అవుతున్న భారతీయుల్లో ఎక్కువగా విద్యార్థులే ఉంటున్నారు. స్టూడెంట్ వీసాతో వచ్చి ఆ తర్వాత ఓపీటీ వీసాతో కంటిన్యూ అవుతున్న వారిపై అమెరికా పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. చాలా మంది విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు అనే సమాచారంతో వీరిని పట్టుకుంటుంది. ఇలాంటి వారి సమాచారం అందించాలని యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒక నోటును వారి డిపార్ట్మెంట్ వెబ్సైట్లో పెట్టింది. అంటే అమెరికన్లు వారి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న వేరే దేశాలకు చెందిన విద్యార్థుల సమాచారాన్ని ఇందులో ఇవ్వవచ్చు. దీంతో అమెరికా పోలీసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులను పట్టుకునే అవకాశం ఉంటుంది. అమెరికాలో మొత్తంగా 1 కోటికి పైగానే అక్రమ వలసదారులు ఉంటారని సమాచారం. ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంతకు మించిన డిపోర్టేషన్ ప్రక్రియ పెద్ద స్థాయిలో జరగనుందని తెలుస్తోంది. అందుకు ప్రస్తుత ప్రక్రియే నిదర్శనం.